ఇందులో 1½ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను, దానికి 1½ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేస్తున్నాను. నేను చికెన్ ఒక అరగంట సేపు పసుపు ఉప్పు కలిపి యాడ్ చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టానండి. ఇప్పుడు ఆ చికెన్ని యాడ్ చేస్తున్నాను. నేను ఓన్లీ పసుపు ఉప్పు మాత్రమే యాడ్ చేసుకోండి. ఒక ½ అవర్ పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత చేసుకోండి. ఇప్పుడు చికెన్ అంతా ఒకసారి ఈవెన్గా కలబెట్టుకున్నాము. చూసారా, దీంట్లో మనం ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదండి. వాటర్ అసలు వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఈవెన్గా కలబెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు వాటర్ వచ్చేస్తుంది. చికెన్లో నుండి వాటర్ వస్తుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ట్రై చేశాను కాబట్టి మళ్ళీ చేస్తున్నాను. చూసారా, 5 నిమిషాల తర్వాత వాటర్ ఎలా వచ్చిందో చికెన్లో. ఇప్పుడు ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఆ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది ఆ వాటర్తో మగ్గిపోతుంది అన్నమాట. ఒకసారి కలబెట్టుకుందాం. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టేసుకుందాం. కలబెట్టేసుకున్నాం కదా, సో ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారా, ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎలా చక్కగా మగ్గిపోయాయో ఆ వాటర్లో. చికెన్ కూడా 50% ఉడికినట్లే. ఇప్పుడు ఈ వాటర్ ఇంకా కాస్త వాటర్ ఉంది కదా, ఈ వాటర్ ఇలా ఉన్నప్పుడే మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1½ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ నేను ప్లేట్ పెట్టి సిమ్లో పెట్టేశాను. చూడండి, వాటర్ అంతా డ్రై అయిపోయింది. చికెన్ ముక్కలు ఆ వాటర్తో బాగా చక్కగా ఉడికింది అనమాట. ఇలా ఉన్నప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. అదేవిధంగా ఒక 1 స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేశాను. చూడండి, వాటర్ అంతా చక్కగా చికెన్ ఆ వాటర్ అంతటితో చక్కగా చికెన్ అనేది బాగా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు ఇందులో మనం కారము గరం మసాలా పొడి వేసుకున్నాము. ఒకసారి కలబెట్టుకుంటున్నాం అనమాట. మనం ఈ ఫ్రైలో మాత్రం అసలు వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదండి. చికెన్లో నుండే వస్తుంది అనమాట. దాంతోనే చికెన్ అనేది ఉడికిపోతుంది. చూడండి, నేను కారం గరం మసాలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ప్లేట్ పెట్టాను. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం. ఫైనల్గా గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ. ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ టు మనుశ్రీ మెలోడీస్.